చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఉన్న శాసనసభలో అమరావతి తీర్మానం పెట్టారు. ఆనాడు చాలా స్పష్టంగా ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ రాష్ట్రం చిన్నదైంది, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా అన్నారు. సో ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆనాడు మంగళగిరిలో మీటింగ్ జరిగినప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు మీ అందరు గుర్తు చేస్తున్నా. కావాలని కొంతమంది అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి బతిమలాడుతా, గిడ్డం పట్టుకుంటా, కాళ్ళు పట్టుకుంటా అమరావతి గురించి పోదన్నాడు. అందరూ ఆ ఒక్క అవకాశం మాటని మోసపోయారు. కానీ ఏం జరిగింది తల్లి, 2019 ఎన్నికల తర్వాత రెండో శాసనసభలో అనుకుంటా 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చారు. ఎవరిని ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారో తల్లి, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటాడు. 3 ముక్కలు ఆటలు ఆడతాం మొదలుపెట్టాడు. అట్లానే కర్నూలు ఏమైనా చేశాడా? లేదు. అమరావతిని సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో భూ కుంభకోణాలు తప్ప అక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఎంత బాధ వస్తుందంటే 3 రాజధాని బిల్లుకి ఓటేసిన మొదటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పేరు పెట్టారు. అద్భుతమైన నటుడు తెలియన ఆయన నటనకి వాస్తవ సినిమాలోకి వచ్చి బ్రహ్మానందం గారు పోటీ పడేవాడు. ఆయన రేపు వస్తాడు గ్రామానికి, ఆయన రాకపోయినా చెల్లెమ్మని పంపిస్తాడు. మీరందరూ అడగాలి. వచ్చేలేరా పిలిస్తే అడిగారా? మీరందరూ రాలా? మనందరూ అడగాలి. ఇప్పుడు వైకాపా నాయకుల్ని డోర్ టు డోర్ ప్రచారం వచ్చినప్పుడు అడగాల, ఎందుకు 3 రాజధానులకు మీరు ఓటు వేశారు? మన ప్రాంతానికి మోసం చేసే వ్యక్తులు కాదా? ఆనాడు మనకి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తులు కాదా? ఇదందరం మాట్లాడాలి. ఈ రోజు 4 సంవత్సరాలు 11 నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ఇప్పుడు అందరం ఓపికగా కూర్చోగలుగుతున్నాం. దానికి కారణం హైకోర్టు ప్రభుత్వ తీరుని తప్పట్టింది. రాజధాని తరలింపులో స్పీడ్ బ్రేకర్ వేసింది. కానీ మనందరం మన ఉద్యమం మర్చిపోకూడదమ్మా. ఆనాడు పోలీసులు పెట్టి ఉద్యమాన్ని తొక్కేదానికి ప్రయత్నించారు. రైతులు స్వచ్ఛందంగా వెళ్లి ధర్నా చేసేదానికి వెళ్తే లాఠీ చార్జ్ చేశారు. మహిళల్ని పొట్టోలో పోలీస్ బూటుతోనే తన్నారు. ఇవన్నీ మనం మర్చిపోకూడదమ్మా, మనం మర్చిపోకూడదు. ఏదో తాత్కాలికంగా పరిష్కారం అయిందని మనందరం పడిన కష్టాలు మర్చిపోకూడదు తల్లి. అమ్మా ఇక్కడ వస్తుంటే నేను చూసా ఎస్ఆర్ఎం. ఆనాడు అందరు చెప్పారు ఎస్ఆర్ఎంకి అంత భూమి అవసరమా అని. ఇప్పుడు చూడండి, కనీసం 500 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. మన గ్రామానికి చెందిన అనేక మంది ఈరోజు ఎస్ఆర్ఎం వల్ల బాగుపడ్డారు. ఒక్క ఎస్ఆర్ఎం వల్ల అంతమంది బాగుపడితే కనీసం బాబు గారు మొదలుపెట్టిన పనులన్నీ ఈ రోజు పూర్తి చేస్తుంటే కనీసం 1,00,000 మంది అమరావతిలో పనిచేసే పరిస్థితి. ఇంకెంతసేపులో ఒక నెల మన ప్రభుత్వం వస్తుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా ఆగిపోయిన అమరావతి పనులన్నీ మళ్లీ యుద్ధ ప్రాతిపదికగా ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మ మీ అందరు తెలుసు 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమవులా. ఎన్నికలు అయిపోయినాయి. 5,350 ఓట్లతో ఓడిపోయా తల్లి.
ఓడిపోయినప్పుడు బాధ కలిగింది, ఆవేదన కలిగింది ఒకరోజు. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజల దగ్గర అవుతాను, మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకుంటానని ఆనాడు ప్రయాణం ప్రారంభించా. మా మంగళగిరి కోసం 29 సంక్షేమ కార్యక్రమాలు నేను చేశాను. మీరు దారి పొడుగునే చూడండి, మనం వేసిన సిమెంట్ బండ్లే, మనం ఇచ్చిన టిఫిన్ బండ్లే. అమ్మా ఊర్లో నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టాం. ఆరోగ్య సమస్య ఉంటే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో రథం పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా అందజేశాం. ఊర్లో పెళ్లి జరిపితే పెళ్లి కానుకిచ్చాం. ఎవరన్నా ఊర్లో చనిపోతే మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు అందించాం. మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు కుట్టు మెషిన్ కూడా అందజేశాం. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. మురుగుడు హనుమంతరావు గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు, వీరాలుగా చేశారు. గత 2 సార్లు అంటే 10 సంవత్సరాలుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. నన్ను ఏకంగా గాలికి వదిలేశారు. దయచేసి అమ్మా, నేను మంగళగిరిలో పుట్టలేదు, పెరగలేదు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. నా సొంతం చేసుకున్నాను. 6 నిమిషాలు మీకోసం నేను కష్టపడ్డా. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఎట్లా మీ సమస్యలు పరిష్కరించాలని 6 నిమిషాలు నా మనసు పెట్టి పని చేశాను తల్లి. ప్రధానంగా డ్రైనేజ్ విషయం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరం తీసుకుంటాడు. కృష్ణమ్మ జలాలు తీసుకొస్తా, బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఇంకా పెండింగ్ లో ఉన్న రోడ్లు కూడా దాదాపు మా అంచనా ప్రకారం 20,000 ఇల్లు అవసరం ఉంటుంది అనుకుంటున్నాం. బాబు గారి బాధ్యత కూడా తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. నొక్తాడు అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం ఎర్రబట్టి నొక్తాడు అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుందని. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేశారు. ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచారు. దాన్ని 2014లో తండ్రి శవం వాడుకున్నారు. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ శవం వాడుకున్నారు. ఇప్పుడు 2024 వచ్చింది, శవ రాజకీయం చేయాలి, ఏం చేయాలని ఆలోచించాడు. అప్పుడు వాలంటీర్లందరూ ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరంగా ఉండాలని చెప్పారు. వృద్ధులందరూ లైన్ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది చనిపోయారు. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగి చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు గులకరాయ్ గారు, ఒక ఘటన జరిగింది. దాని తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు గులకరాయ్ తల్లి, ఇది స్పెషల్ రై, స్పెషల్. ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్నులో తగిలిందట. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఈ టీ కన్నులో తగిలిందంటమ్మా. మళ్ళీ ఇంకొక, అసలు గులకరాయ్ ఎంత పవర్ఫుల్, తగిలింది, రక్తం గారింది, మళ్ళీ గాయం మట్టుకు లేదు, మొత్తం పోయింది. స్పెషల్ గులకరాయ్ నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు. వాస్తవం ఈయనకి చెప్పాలి, రాజమౌళి గారికి చెప్పాలి. మంచి ఐడియా. రాజమౌళి గారికి ఫోన్ చేస్తాను ఈరోజు. గురువారం వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి, గ్యారంటీగా ఆస్కర్ వచ్చేస్తుందని చెప్తాను. నిజం గడప దాటుదని ఈరోజు మళ్ళీ మనం దుష్ప్రచారం చేసాం వస్తున్నారు. దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని ఈ సభాముఖంగా కోరుతున్నాం. లేని విధంగా దళితులపై దాడులు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎదవన్నాడు చెప్పేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారు తల్లి. అతను ముఖ్య కుర్రోడికి న్యాయం జరగకపోతే రాష్ట్రపతికి లేఖ రాసి పోరాడుతున్నారు తల్లి. దయచేసి దళిత సోదరులు ఎన్ని గుర్తుపెట్టుకోవాలండి. పవనతో చంద్రబాబు నాయుడు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. దాంట్లో మొదటి హామీ, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మానే 1,200 రూపాయలు పెరిగింది. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా అడిగింది ఒకటే, మాకు ఇచ్చిన హామీలు ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలి. మేము 5 కోట్ల ఆంధ్రుల కోసం మా భూములు మేము త్యాగం చేశాం, తగిన గౌరవం కల్పించండి.
మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు చూసుకోండి అని అదొకటే మీరు కోరారు. దానికి మేము అందరం కట్టుబడి ఉన్నాం. తప్పనిసరిగా ఆగిన అమరావతి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. 5 కోట్ల ఆంధ్రులు మళ్ళీ తలెత్తుకుని తిరిగే రోజులు తొందరలో రాబోతున్నాయని ఈ సభాముఖాన్ని అందరూ తెలుపుకుంటూ, గతంలో నేను తిరిగిన నమస్కారం దగ్గర పెట్టుకుంటాను. నమస్తే అండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కూడా, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా 15,000 చొప్పున ఇస్తా ఉంటున్నారు. అలాగే ఒక ఇంట్లో వృద్ధులు ఎంతమంది ఉండో అందరికీ 4,000 చొప్పున ఇస్తారండి. అలా గతంలో మనం ఏం చేశామంటే, వృద్ధులు వికలాంగులు ఒకే ఇంట్లో ఉంటే ఇద్దరికి ఇచ్చాం. ఇప్పుడు ఒకే కుటుంబానికి ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వాలంటే దానికి అంటే ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆ వివరాలు సేకరించినా దానిపై నేను స్పందిస్తాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ ఊరికి హిందూ శ్మశాన వాటిక సమస్య ఒకటి ఉందండి బాగా. అట్లానే ఎస్సీలు శ్మశాన వాటికి కూడా అది ఊళ్ళో సెంటర్లో అయిపోయింది. వాళ్ళది కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఊరు మధ్యలో పడిపోయింది. పోతే హిందువులకేమో అసలు అది ఏదో కొంచెం చెరువు కట్ట మీద ఏదో చేసుకుంటున్నారు, కానీ దాన్ని మట్టుకి దృష్టిలో తీసుకోవాలండి సార్. మేయర్, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్మశానాలు కూడా అభివృద్ధి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. చివరికి మనం అందరం వెళ్ళేది అక్కడికే. సో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇతర రాష్ట్రాలు మహాప్రస్థానం పేరుతో ఒకరు అద్భుతంగా చేశారు. అది ఆదర్శంగా తీసుకుని చేయాలనేది ఆనాడు పనులు మొదలు పెట్టాం. కొంచెం లేట్ అయ్యేలా పూర్తి చేయలేకపోయాం. అది చేస్తా. ఇప్పుడే పెద్దల్లో ఖర్చు కూడా ఇచ్చారు. ఎస్సీ సోదరులకి శ్మశానం కూడా ఏర్పాటు చేయాలని కోరారు, నాకు ఖర్చు ఇచ్చారు. తప్పనిసరిగా ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. దామాషా ప్రకారం ఎన్ని ఎకరాలు కావాలో చూసుకుని అది భూమిని కొనుగోలు చేసి శ్మశానాలు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీ బిడ్డని అంటున్నాడు కదా, నేను ఆలోచించా ఏంటో ఇది అంటున్నాడు. తర్వాత వెలిగింది నాకు లైట్. రేపు అధికారులు వచ్చి మీ బిడ్డ కదా, మీ బిడ్డ రాదంటాడు దాన్ని. అందుకే అంటున్నాడు మీ బిడ్డ అని. దయచేసి అన్ని నమ్మద్దమ్మా. వెంకటేశ్వర గారు చెప్పండి. నీరుకొండ గ్రామ వాస్తవ్యాలని ఇక్కడ ఏంటంటే, నేను మాట్లాడేది మా గ్రామ సమస్య కాదు. ఓవరాల్గా నేను మార్కెట్ ఇన్ఫర్మేషన్లో నేను మార్కెటింగ్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కొంతమంది 1,65,000, 1,20,000 దాకా ఉన్నారు. వాళ్ళల్లో చాలామంది ఎంప్లాయీస్కి శాలరీ సాలట్లేదని చెప్పి మేము గవర్నమెంట్ ఆఫీసులు వెళ్ళినప్పుడు కొంతమంది ఎంక్వైరీ, అంటే నేను గవర్నమెంట్ తరఫున కానీ ఇంకోటి తరఫున కానీ నేను ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేశాను, గవర్నమెంట్ ఫామ్ అవుతుందా లేదనేది. దాంతోపాటు ఏంటంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటి ఫస్ట్ శాలరీ అయితే సాలట్లేదు. రెండోది, గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్న వ్యక్తులకి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అనేవి రాకుండా ఆపారు. వాళ్ళకు వచ్చే 12,000 నుంచి 13,000, ఆ 14,000, ఆ 14,000 రూపాయలతో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ రావట్లేదు, ఈ శాలరీ కూడా సరిపోవట్లేదు. దాని మీద మీరు యూనివర్సల్గా ఒక కోడ్ అనేది ఒక ఎలక్షన్ మూమెంట్లో కానీ ఒక సభా వేదిక కానీ మీరు అనౌన్స్ చేయవలసిందిగా నా విన్నపం. థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఒకటే చెప్పాను, వాళ్ళ జీతాలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 1. రెండోది, ఇప్పుడు యాప్కాస్ అని పెట్టేసి వాళ్ళందరూ ఒక బాడీలోకి తీసుకొచ్చారు. దానివల్ల అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఆ విధానం మేము పెట్టాము. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గతంలో ఎట్లయితే సంక్షేమ కార్యక్రమాలు వర్తించినా ఆ విధానమే అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అందరినీ ఇప్పుడు పిల్లలు చదువుకునేదానికి ఫీ రీయింబర్స్మెంట్ వచ్చింది. ఆరోగ్యశ్రీ ఉండేది, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఉండేదమ్మా. ఇప్పుడు అది కూడా తీసేశారు. అవునమ్మా. నో ఇక్కడనే నేను అనౌన్స్ చేసి పబ్లికే కదా తమ్ముడు. నేను ఇప్పుడు వినమ్మా, నేను పాదయాత్ర అయిపోయింది. నేను ఇప్పుడు మంగళగిరిలో తిరుగుతున్నా. మా అంటే ఒక 5-6 రోజులు నాకు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అక్కడ నేను ఇది టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ. మెంబర్స్ యూత్ దాకా ఉన్నారు సార్. మనకి ఇంతవరకు గ్రౌండ్ లేదు. మొన్న మంగళగిరి మన లొకేషన్ గ్రౌండ్కి వస్తే మాకు ప్రాక్టీస్ లాగా మేము ఆడలేకపోయాం. మాకు గ్రౌండ్ ఇక 10 years నుంచి మనకి ప్లేయింగ్ గ్రౌండ్ లేదు, మనకి షటిల్ కోర్ట్ లేదు, వాలీబాల్ లేదు, ఏం లేదు. దగ్గరగా ఈవినింగ్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ 6కి వచ్చేస్తున్నారు. నైట్ కొంచెం షటిల్ ఆడదామన్నా గ్రౌండ్ లేదు సార్ మనకి. మరి మీరు ఏమన్నా గ్రౌండ్ మీ రాజకీయంలో మీరు వచ్చినాక గ్రౌండ్ ఏమైనా చదివిస్తారు? సో కోర్టు మీరు పెడితే గ్రౌండ్ నేను వాళ్ళ అది కాదు సార్, మొత్తం నేనే చేయాలి. వాళ్ళు ఏమన్నా ఆగ్రా పాలిచ్చామని ఎక్కువ పాలు అడుగుతున్నాడు. గ్రౌండ్ ఏర్పాటు చేయాలి. అన్ని గ్రామాల్లో కూడా
ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ అన్ని పెరిగిపోతున్నాయి. సో అందరూ కూడా ప్రశాంతంగా సాయంత్రం పూట నడిచేదానికి ఒక ప్రాంగణం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది తప్పనిసరిగా చేపడతాం. అది ఒక యాక్టివిటీ కింద చేస్తాం. ఓకే, నేను నాకు అర్థమైంది. మంత్లీ 2500 భూమి లేని వాళ్ళకి కానీ రైతు కూలీలకు కానీ చంద్రబాబు గారు పథకం పెట్టారు, వేస్తున్నారు. అవి 4 నెలలకు ఒకసారి 3 నెలలు వేసి, మళ్ళీ 4 నెలలకు ఒకసారి 3 నెలలు వేసి, ఒక 3 నెలలు ఎక్కొట్టేశాడు మధ్యలో. లాస్ట్ మంత్ ఫిబ్రవరి నుంచి 5000 ఇస్తున్నాడు. ఫిబ్రవరి 5000 ఇచ్చాడు, మార్చి ఇచ్చాడు, ఏప్రిల్ ఇచ్చాడు. ఏప్రిల్లో 19కి ఎలక్షన్ వస్తాయి, తీసుకున్న వాళ్ళందరూ నాకే వేస్తారని ఒక అపోహలో అయితే ఉన్నాడు ఆయన. అది ఏమైంది, నోటిఫికేషన్ లేట్గా వచ్చింది. మే లాస్ట్కి వచ్చేటప్పటికి మే 13కి ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు జనాలందరూ అంతకుముందు తీసేసి మర్చిపోయారు. అమ్మో జగన్ గారు ఇప్పుడు 5000 ఇచ్చేశాడు అని 29 గ్రామాల ప్రజలు కొంచెం అయితే ఇదిలో ఉన్నారు. కానీ ఆయన చేసేది ఏంటంటే ముందు ఇస్తాడు, తర్వాత తీసుకుంటాడు. అది అందరికీ తెలుసు. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే మాకు అందరూ చేస్తున్నారని బయటపడలేకపోతున్నారు. మళ్ళీ బయటపడితే ఏం కేసులు పెడతాడో, ఏమేమి అరెస్ట్ చేస్తాడో, ఏమేమి గొడవలు వస్తాయో అని భయపడతారు. రేపు మన ప్రభుత్వం అధికారంలో కంపల్సరీగా వస్తుంది, 100% వస్తుంది. వచ్చిన తర్వాత ఈ భూమి లేని వాళ్ళకి కానీ వేసాయి, మీరు ఇలాగే 5000 కంటిన్యూ చేస్తారా లేదా 2500 ఉంటుందా? 5000 కంటిన్యూ చేస్తాం, ప్రతి నెల డబ్బులు వేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను 1 వీక్ హైదరాబాద్ లో ఉన్నా. హైటెక్ సిటీ చూస్తే సింగపూర్ చూసినట్టుంది. మీ నాన్నగారే గుర్తుకొచ్చారు. 1995 నుంచి 2004 ఆ పీరియడే కదా బాబు గారు పరిపాలించింది. అదొక నవ్వుతో భవిష్యత్. ఆ పరిస్థితిలో ఏపీలో ఇప్పుడు విశాఖపట్నానికి కానీ, అటు తిరుపతికి కానీ, ఇటు అమరావతికి కానీ ఆ సైబరాబాద్ లాంటిది, అంటే దాని తెలంగాణ సైబరాబాద్ అంటే ఆంధ్ర సైబరాబాదులు 1 కానీ 2 కానీ 3 కానీ మీరు క్రియేట్ చేయడానికి. ఎందుకంటే మీరు ఉన్న డైనమిజాన్ని బట్టి దాన్ని మీరు ప్రోగ్రెస్ చేయడానికి కానీ, డెవలప్మెంట్ చేయడానికి కానీ మీ విజన్ ఏంటో మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. స్వీకరణ చేయాలని చెప్పారు పదే. ఆంధ్ర రాష్ట్రానికి ఒక అడ్వాంటేజ్ అంటే మనది పొడుగు రాష్ట్రం. ఈ మొన్న దాదాపు 1000 కిలోమీటర్లు కోస్ట్ లైన్ ఉంది. అందుకే ఏమన్నారంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇద్దామన్నారు. సో అనంతపూర్కి వచ్చి గల కారులు తయారు చేసే పరిశ్రమలు తీసుకొద్దాం. చిత్తూరు ఎలక్ట్రానిక్స్, కర్నూలు వచ్చి గల రెన్యూబుల్ ఎనర్జీ సిమెంట్ ఫ్యాక్టరీలు, కడపకు వచ్చి గల స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం అనేది ఒక లక్ష్యం. అది ఒక భాగం. నెల్లూరుకు వచ్చే గల ఆల్రెడీ శ్రీ సిటీ వల్ల అనేక పరిశ్రమలు వచ్చినాయి. ఇంకా పెద్ద ఎత్తున డైవర్స్ ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు అనేది ఒక భాగం. నెల్లూరుని కూడా ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు. అది ఒక భాగం. దెన్ ప్రకాశం జిల్లాకు కూడా పెట్టుబడులు తీసుకురావచ్చు. ఇంక ఇటు పక్కన గుంటూరు, కృష్ణాకు వచ్చి గల రాజధాని ఇంపాక్ట్ ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలో డిఫెన్స్, ఫిషరీస్ ఉంది. ఇంకా ఉత్తరాంధ్రకి వెళ్తే ఐటీ, ఫార్మా. ఇది బ్రాడ్ గా మనం అనుకుంది. దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఐటీ మనం విశాఖపట్నం హబ్గా పెట్టుకున్నాం, అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. దాంట్లో కొంతమంది ఏంటంటే మేము అమరావతిలో పెట్టుబడులు పెడతామన్నారు. లైక్ హెచ్సిఎల్, ఇతరకం అమరావతికి వచ్చినాయి. జోహో లాంటి కంపెనీలు మేము తిరుపతిలో పెట్టుబడి పెడతామన్నారు. నో ప్రాబ్లం, అక్కడ పెట్టారు. సో ఫోకస్ ఏరియా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కొంతమంది ఇతర ప్రాంతాల్లో కూడా పెట్టుబడి పెడతాన్నప్పుడు ఆహ్వానించాం, వాళ్ళని ప్రోత్సహించాం. ఇప్పుడు మీ అందరూ తెలుసు బీజేపీతో పొత్తులో ఉన్నాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం నష్టపోయింది. 13 లక్షల కోట్ల అప్పులు పాలైంది. రేపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కంపెనీలు. అంటే సెల్ ఫోన్ లో చిప్స్ ఉంటాయి, ఆ చిప్స్ తయారు చేసే పరిశ్రమలకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఆ పెట్టుబడులు మన రాష్ట్రానికి రావాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా చాలా అవసరం. అట్లా ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించి 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది మన లక్ష్యం. ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు, $5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు భారతదేశం మొత్తం. నేననేది ఏంటంటే దాంట్లో ఆంధ్ర రాష్ట్రం 1 ట్రిలియన్ ఉండాలంట.
1 ట్రిలియన్ మనం ఉండాలండి. ఇప్పుడు తెలుగులో మనం ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్ళి పనిచేస్తున్నాం కదండి. ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలో చూస్తే అన్నిట్లో భారతీయులు నంబర్ 1 స్థానంలో ఉన్నారు. దాంట్లో దాదాపు 50% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. అంటే అక్కడ అద్భుతంగా చేయగలుగుతాం. మళ్ళీ మన రాష్ట్రంలో ఎందుకు చేయకూడదు? అవకాశాలు కల్పించాలి. అమ్మా చాలా మంది ఇది విషయం కొంచెం అందరు వినాలి. చాలా మంది నన్ను అడిగారు, అధికారులు చంద్రబాబు నాయుడు గారితో పనిచేసిన ఐఏఎస్ అధికారులు భోగాపురం ఎయిర్పోర్ట్ కి అంత భూమి అవసరమా, ఎందుకు అని అడిగారు. ఆ రోజు నేను చెప్పా, బాబు గారి విజన్ మీకు అర్థమవుతుందండి అని చెప్పింది మీరు చెయ్యండి అని చెప్పా. ఈ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఒక ఉదాహరణగా తీసుకుందాం. తను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కోసం 2000లోనే బాబు గారు 5,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ఇది దాదాపు 24 సంవత్సరాల క్రితం. ఈ రోజు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీరు చూసింది 50%. ఎక్స్పాండ్ చేసిన తర్వాత కూడా బాబు గారి విజన్ లో ఓన్లీ 50%. ఎగ్జాక్ట్ రోడ్ కి ఇటు పక్కన కూడా అలాంటి టెర్మినల్ రాబోతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 2 రన్వేలు ఉన్నాయి. బాబు గారి విజన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 4 రన్వేలు అవసరమని. ఇది బాబు గారికి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? దుబాయ్ ఎయిర్పోర్ట్ చూసినప్పుడు వచ్చింది. ఒక దుబాయ్ ఎయిర్పోర్ట్ వల్ల దుబాయ్ లో దాదాపు 20% మందికి అక్కడ పనిచేస్తున్నారు, ఒక ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నారు. సో విజన్ ఉన్న నాయకుడికి అంటే విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. బాబు గారు ఒక విజనరీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రిజనరీ. వాస్తవంగా చంచల్ కూడా జైలు పైన జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాస్తుంది. సో మనం ఇది గుర్తుపెట్టుకోండి, బాబు గారు ముందు ఆలోచనతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా ముందు ఆలోచనతో ఈ రోడ్లు చూడండి. నేను మొన్న తాడిపత్రి నుంచి బీజేపీ సోదరులతో మీటింగ్ ఉందంటే హెలికాప్టర్లో వచ్చా. నేను హెలికాప్టర్ ఇటే వచ్చా, చూసా లెఫ్ట్ సైడ్. అసలు చూస్తే ఒక పక్కన ఎస్ఆర్ఎం చూసి గర్వపడ్డా, అబ్బా ఎంత బాగా వచ్చిందబ్బా. కానీ అదే క్షణం బాధ కలిగింది. ఎందుకంటే సగం కట్టిన భవనాలు ఉన్నాయి, 80% పూర్తి చేసిన భవనాలు అట్లనే ఉండిపోయినాయి. సచివాలయం, హైకోర్టు, అదేవిధంగా అసెంబ్లీకి మనం ఫుటింగ్ వేసాం, అదంతా నీరుతో ఉండిపోయింది. ఇప్పుడు నేను ఒకటే అనుకున్నా, దేవుడు మనందరికి పరీక్ష పెట్టాడు. అంతే, 5 సంవత్సరాలకు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష జయించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. రోజు కూడా బయటపడుతుంది. అలాంటిది బాబు గారిని 53 రోజులు జైల్లో పెడితే రోజుకి ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చినాయి. ఈ తరాలు కూడా ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చినాయి. మనం నిజంగానే చెప్తున్నా, 100 దేశాల్లో బాబు గారికి అండగా నిలబడ్డారు తెలుగులు. హైదరాబాద్ లో బాబు గారి కోసం గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ పెట్టి క్రికెట్ మ్యాచ్ ఉన్న సమయంలో కూడా దాదాపు 45,000 మంది ఐటీ ఉద్యోగస్తులు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే మాకు బలం, కొండంత బలం. సో మీరు చూస్తారు, ముందు ముందు మన రాష్ట్రాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలా. మనందరం గర్వంగా తలెత్తుకుని తిరిగే రోజులు తొందరలో రాబోతున్నాయి. ఆగిపోయిన అమరావతి పనులు మళ్ళీ ప్రారంభిస్తాం. నేను ఏదైతే మోడల్ చెప్పానో అంటే ఒక్కొక్క జిల్లాకి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చామో మళ్ళీ అది మొదలు పెడతాం. ఉద్యోగాల కల్పన అనేది మా లక్ష్యం. అమ్మా, మీరు రూపాయి జమ చేర్చి లక్షల అప్పులు చేసి పిల్లలు చదివిస్తున్నారు. పిల్లలు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి మనందరం చూస్తున్నప్పుడు అమర్ రాజా లాంటి కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఇతర కంపెనీలు తరిమేసి అడిగినా అవన్నీ మళ్ళీ ఇప్పుడు బతిమలాడాలి, తీసుకురావాలి, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకే కలిసికట్టుగా మనందరం పనిచేద్దాం, పోరాడదాం. అమ్మా, పోయినసారి మన గ్రామం మెజారిటీ వన్ సైడ్ ఇచ్చింది, ఈసారి సరిపోతుంది. నేను నాకు కూడా కోరికలు ఉంటాయి కదమ్మా, కోరచ్చు కదా బామ్మ. అసలు మన గ్రామంలో వైకాపా పార్టీకి ఒక ఓటు ఎలా పడుతుందండి? ఒక్క ఓటు వేయకూడదు మనం. వాళ్ళు మనకి మోసం చేసిన వాళ్ళు, వెన్నుపోటు పొడిచిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు మన గురించి పట్టించుకోలేదు. సో మనందరం కష్టపడాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురాలి. ఇంకా 13 రోజులే ఉన్నాయి, అంతే కదా? 13 రోజులు, 15వ రోజు పోలింగ్. దాని ముందర ప్రచారం ఆపాలి, 13 రోజులకి ప్రచారం ఆపాలి.
దయచేసి 2 వారాల సమయం ప్రచారం చేయండి. ప్రతి గడపకి వెళ్ళండి. 1 కాదు 2 సార్లు 3 సార్లు తొక్కండి. ప్రజల్లో చైతన్యం తీసుకురావండి. మీరు పడే శ్రమకి వడ్డీతో సహా 5 సంవత్సరాలు నేను చెల్లిస్తా. అవేర్నెస్ మీకోసం నేను కష్టపడతా. అమ్మ మీకు చెప్పే 5,350 ఓట్లతో నేను ఓడిపోయాను. దాని పక్కన ఒక 0 పెట్టండి. అంటే ఎంత? 53,500 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నామ్మా. 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, 2వ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించండి. ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ లోకేష్ ని భారీ మెజారిటీ గెలిపించండి. డబుల్ ఇంజిన్ బోగిల్కి డబుల్ ఇంజిన్ అంటే ఎంత స్పీడ్గా వెళ్తుంది ట్రైన్, అలా ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యేగా మీ లోకేష్ ఇద్దరం నియోజకవర్గాన్ని ఎలా స్పీడ్ గా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై అమరావతి, జై అమరావతి, జై హింద్. అన్నా